గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒరే సూరిగా, ఎవర్రా పిల్ల? ఏంటది? రమ్మా, కూర్చో. సోడా ఇవ్వండి. ఎక్కడికి తీసుకొచ్చే పిల్లని పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ అయ్యో, ఊరికి ఎందుకలా అరుస్తావు? ఎక్కడ చచ్చావే? ఏంటి పిన్ని, పొద్దున్నే ఎందుకలా చిట్టుపట్టలాడుతున్నావు? అంటావే, ఏమైనా అంటావు. సరిగానే తీసుకెళ్ళి మీ నాన్నకి ఏ నువ్విస్తే అరిగిపోతావా? నువ్వు అబ్బకు తగ్గ కూతురువే. ఏవయ్యా లేమని చెప్తున్నా. ఎల్లారు ఎంతసేపు ఇంకా నిద్రపోతావేంటి? ఇప్పుడు నేను చేయాల్సిన పనే ఉందని నన్ను లేపావు. ఇంట్లో సరుకులేవి లేవు. ఇవాళైనా చేపలు పట్టడానికి వెళ్ళు. సూర్యుని రాని అన్నిటికీ సూరి సూరి అంటూ ఉండు. ఇంకా ఎన్నాళ్ళ తెంగరాన్ని పట్టుకొని ఏలాడతావో నాకు అర్థం కావడం లేదు. ఏ శ్వాసం లేకుండా మాట్లాడకే. ఎన్నాళ్ళు వాడు మనల్ని నమ్ముకొని బతికాడా? లేదుగా. ఎన్నో ఏళ్ల క్రితం మన ఊర్లో జాతర జరిగే రోజుల్లో మంచులో చలికి వణుకుతూ పడుకొనున్నాడు. అప్పుడే వాడిని నేను చూసింది. ఆడిని తీసుకొచ్చి సాకింది నేను. అది ఆడు మర్చిపోడు. అందుకని ఆడు ఎక్కడికే వస్తాడు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ప్రతిదానికి ఏదో ఒకటి తిరిగి అనిపించుకుంటావు. అవునే, అన్నిటికీ నన్నే తప్పు పడుతూ ఉండు. అసలు ఈ మనిషి గురించి నీకే తెలుసే. ఏనాడైతే నీకోసం ఈ మనిషిని నమ్ముకొని ఈ ఊరొచ్చానో అప్పటి నుంచి పడుతున్నానే పడరాని పాటలు. అసలు నిన్నెవరమ్మన్నారు? చాలా ఆపవే. నువ్వు ఇది అంటావు, ఇంకా ఏమైనా అంటావు. మా అక్క నిన్ను కని పురిట్లోనే చనిపోతే ఈ మనిషి నిన్ను పెంచలేక నానా అవస్థలు పడుతుంటే అన్నింటినీ వదులుకొని ఇక్కడికి వచ్చాను చూడు. నాకు కావాల్సిందేనే. అయ్యో, ఇప్పుడు ఏమైందని పిన్ని ఏడుస్తున్నావు? ఆడు వచ్చేసాడే. బాంబు శబ్దం ఏర్పడింది కదా. నువ్వు వెళ్ళి వాళ్ళు తీసుకురావే. ఆడు మన సూర్య, ఖచ్చితంగా మన సూర్య.
ఇక్కడ బాంబులు పేల్చి చేపలు పట్టుకోకూడదని చెప్పారు కదా, ఎవరి మాట వినవేంది నువ్వు? నోరు మూసుకోవయ్యా. రేపు పోరా. ఇదిగో సూర్య చెప్తున్నాడు కదా, చాలా చేపలు ఉన్నాయి, దిగవయ్యా. రేయ్, నువ్వు ఒకదానివే, పోరా. ఎందుకు భయపడి వస్తావు? దిగమంటున్నానా? రేయ్, పోవే. ఇంకో నేను దిగుతావా? దిగను, తోసేపెట్టా. నేను ఎప్పుడైనా నీళ్ళ దిగి చేపలు పట్టానా? దిగవయ్యా. ఏంటి అట్ట చేసావు? చేపలు, 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 తాత చేపలు, రండి బాబు, రండి, రండి, ఇక రండి, ఇక రండి, 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 రండి. ఇదిగో చూడండి, రండి, రండి, రండి. చేపలు ఎంతమ్మా? చేపలు, తాత చేపలు. బతుకున్న చేపలు, రండి బాబు, రండి, రండి. నాతోనే సవాలా? అన్నట్టే ఏమనుకున్నారు? రండి బాబు, రండి, తాజా చేపలు, ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు. ఇంకెవరైనా ఉన్నారా అన్నతో పోటీకి? దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు రండిరా. ఓవే అవతలకి. ఇంకెవరైనా మగాళ్ళు లేరా? మా అన్న ఓడిపోతే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటారా? ఏంటో చూస్తా పోతులకే పో. నమస్తే అన్న. ఎందుకన్నమ్మా రొయ్యలున్నాయా? రొయ్యలు కావాలా? రొయ్యలు వాళ్ళగలు పెళ్లికెళ్ళాలి. ఆహా, ఇక్కడ ఏవో తీసుకెళ్ళా. సరే రేటు చెప్పు. రేటు చెప్పగానే కొనేస్తారు దొరగారు. అసలు చేపలు కొనే మొహమేనేది? సిరాకు తెప్పించుకుంటే ఇక్కడి నుంచి లేచెలా. ఉళ్ళిపోయిన చేపలు ఇక్కడ ఎవరైనా అమ్ముతుంటారు, అయి తింటేనే నీకు బుద్ధి వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో, నువ్వే చేపలు కొనక్కర్లేదు. బాగా బుద్ధి చెప్పావు. ఏమే పొద్దునే లేచి మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజు కనుక ఆయన తాగేసి తూలుతారని అప్పుడు చెప్తాను ఆయన గారి సంగతి. ఇదిగో బాబు, రండి, తాజా చేపలు, తాజా చేపలు, రండి, 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 రండి బాబు, రండి. ఎండి చేపలు తింటే కడుపు వస్తుందా? పోరం పోకేదవా. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఈ ఊరికి చేపలు తెప్పించేది నేను. ఆడాళ్ళకి కడుపు రావాలంటే నా అవసరం ఉంటుంది. రాత్రికి ఇంటికి రాను. ఒక్క విషయం గుర్తుంచుకో, ఏనాటికైనా మల్లిక నాదే. నీకంత తిమ్మిరిగా ఉంటే వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకోరా. లుచ్చా ఇక్కడ ఉన్నారు కదా నీ తోడుపుట్టిన చెల్లెళ్ళు. పెళ్ళైంది ఒకటి, పెళ్ళై ఊళ్ళో చేసి రాత్రి లేచిపోయింది ఒకటి. వాళ్ళని పిలుచుకోరా. ఎవరైనా దగ్గరకు వచ్చాడో నరికేస్తాను. ఏయ్, ఇంకొక మాట మాట్లాడావో నాలుగు చీరేస్తాను. పనికి మారిందాను. నీ కూతురు నాకే సొంతమే, నాకు మాత్రమే. ఇంకెవడైనా మధ్యలోకి దూరాడో నువ్వు శవమైపోతావు. ఏంటి రెచ్చిపోతున్నా? సూర్య దొంగ సచ్చినోడు కొట్టి చంపేరా. నీకే చెప్పేది. అలా దెబ్బలు తింటావేరా. చంపేయి. నేను దక్కించుకొని తీరుతాను. ఏ నాటికైనా నీ కూతురు నాకే సొంతం. దాన్ని ఎవరు మార్చలేరు. అదే చూద్దాంరా. నా కూతురు నీళ్ళని కూడా ముట్టుకోలేవా నువ్వు? సచ్చినోడా. ఈ మూగోడు అంట చూసుకొని రెచ్చిపోవద్దు. రోజులు లెక్కెట్టుకోండి. ఈ ఊరి జాతర ముగిసేలోగా వీడిని లేపేస్తాను. నా మాటకు తిరుగులేదు. అయ్యో, ఇట్టా సీసాలు అయితే ఒళ్ళేమైపోయిద్దిరా. వెంకటస్వామి, సూర్యుని జాగ్రత్తగా ఉండి మనం. ఆ రఘు గురించి తెలుసుగా, వెన్నుపోటు పొడుస్తాడు. పడుతాడు. మేము చేతులు ముడుచుకొని కూర్చున్నావా? ఏయ్, ఎన్నో వాళ్ళల్లో ఇసుంటి వాళ్ళని చాలా మందిని చూశాంట నేను. రేయ్, కబడ్డీ ఆటలైనా సరే, దెబ్బల ఆటలైనా సరే, ఆ శతనా కొడుకు మా సింహంతో పోటీ పడి గెలవగలడంట్రా. ఎర్రగా తెస్తాడు, ఏ కీలుగా కీలు ఎర్రగా తెస్తాడు. మా సూర్య అంటే ఏమనుకున్నారా? బెబ్బులి పులి మా సూర్య. ఆయన పొగట్టలు కూడితే ఉబ్బిపోకరా. ఏమిటి నాతోనే చతుర్లా? ఒక్కటి ఇచ్చారనుకో గోప గుజ్జమంటది. సరేగానన్నా, ఊరికెళ్ళి ఈ రోజు కదా వచ్చారు?
ఏంటి విశేషం? అదిగే చేతిలో బాటిల్ ఉంది, విశేషమే మా ఆవిడికి. హ? అరే ఎందుకన్నా అంత తొందరపడ్డారు? మొదటి బిడ్డ ఇంకా పాలు తాగడం మర్చిపోలేదు కదా. ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చినప్పటి నుంచి పని లేకుండా పోయింది. ఇంకేం చేయను, సారా తాగి పడుకున్నంత మాత్రాన నిద్ర వచ్చేస్తుందా నీ పిచ్చిగానే? అవును కదా. మొత్తం ఖాళీ చేస్తారా? నా సంగతి పూర్తిగా మర్చిపోయింటనా? నాతో పాటు తాగేదెవర్రా? సూర్యాడు మహా తాగుపోతు, ఒకరి గురించి ఆలోచించే రకం కాదాడు. అది సరే గాని, ఒరే సూరి, పొద్దున నీతో పిల్లని చూసాను. ఎవరు అది పిల్ల? పిల్ల? ఏయ్, ఎవరు అది? అయితే మీరు ఎవరు చూడలేదా? నేను చెప్పింది నిజం, నా కళ్ళారా చూశాను. కావాలంటే ఆయన అడగండి. రే సిగ్గుపడకుండా చెప్పరా? సూరి, అదేవరబ్బా మనకు తెలియని పిల్ల? చామంతి, మంచి పేరు. పేరుకు తగ్గట్టే నువ్వు పువ్వులా ఉన్నావు. చామంతకు వచ్చినందువల్ల నాకు బాగా పొద్దుపోతుంది. అయ్యో చాలా ఆపరా, నువ్వు కొట్టే కొట్టుడికి ఆ చిరిగిపోగలదు. ఏంటా ఏంటా కొట్టానంటే మొహం పగులుద్ది. ఆ పిల్లని నిన్నంతా ఒంటరిగా ఎక్కడో వదిలేసి వచ్చావు కదా, ఇప్పుడు నోరు మూసుకోండి. సూర్య, పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా. ఎక్కడ పొట్టే వెంటి రే, నువ్వు మామూలుడు గారు రే, గిల్లాడి రా రే. ఏంటా అన్నవాడు ఏమంటున్నాడు? ఏమైందిరా నీకు? వీడెంత సంతోషంగా ఉండటం ఇప్పుడే చూస్తున్నాను. చూడటానికి మనటోళ్ళలాగా ఉంటాడు గాని చాలా మంచోడు. ఇక్కడే పెరిగినాడు కదా. నువ్వు మా అందరికి బాగా నచ్చావమ్మా. ఇలా చూడమ్మా, మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. సొంతమని చెప్పుకోవటానికి వీడికి మేమే ఉన్నాం. వీడు మా ఇంట్లో ఒకడు. ఇక నుంచి నీ చేతుల్లో పెడుతున్నాను. రేపే మీ ఇద్దరికి పెళ్లి.